చెర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. చెర్లపల్లి ఘటకేస రైల్వే స్టేషన్ల మధ్య ఇవాళ తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం చేసుకున్నారు. మృతులను బోడుపల్ హరితహారం కాలనీకి చెందిన విజయశాంతిరెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డిగా గుర్తించారు. మృతుల వద్ద ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేకపోవడంతో పాటు విలువైన వస్తువులు కూడా లభించలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. విజయశాంతిరెడ్డి భర్త కొన్నాళ్లుగా దుబాయ్లో ఉండగా ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఎలాంటి ఆర్థిక కారణాలతో వాళ్ళు బలవన్మరణం చెందలేదనేది తెలుస్తోంది. అయితే వారి మరణాలకు కారణం ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా తల్లి కింద 15 మంది పనిచేస్తారు. అమ్మ టీమ్ లీడర్, ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీసర్. అమ్మ పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అమ్మ పిల్ల బాగా చదువుతుంది, మంచి వర్క్ లేదు. అసలు వాళ్ళు కొట్లాడుకోరు, అసలు లేవు. అసలు ఏదైనా నాకు అన్ని తెలుసు. ఇంట్లో ఏది లేదు, అసలు ఏది తెలియదండి. ఎవరికి చెప్పలేదు. ఏం